హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు మనీషా వాళ్ళ స్కూల్లో ఫ్యామిలీ పిక్నిక్ అయితే ఉంది. సో అందరం వెళ్తున్నాము. ఈరోజు డే ఎలా స్పెండ్ చేసామనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే, నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే చూడొచ్చు. అండ్ పోలాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని నేను ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. 1 వీక్ ముందే మాకు ఫ్యామిలీ పిక్నిక్ టికెట్ అయితే ఇచ్చారు. ఆ టికెట్ మీద ఫ్యామిలీలో ఎంతమంది వస్తున్నారో మెన్షన్ చేశారు. సో ఈ రోజు వెళ్ళేటప్పుడు మనం ఆ టికెట్ తీసుకొని అక్కడ చూపించి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఈ ఫ్యామిలీ పిక్నిక్ మోనిష్ వాళ్ళ స్కూల్లో అయితే చేస్తున్నారు. యాక్చువల్ గా ఇద్దరు ఒకే స్కూల్, డెవించి ఇంటర్నేషనల్ స్కూలే, బట్ కిండర్ గార్డెన్ సపరేట్ గా ఉంటుంది. వాళ్ళకి స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మోనిష్ వాళ్ళ గ్రౌండ్ లో అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ అయితే చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ పిక్నిక్ ఓన్లీ కిండర్ గార్డెన్ వాళ్ళే కాదు, ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుండి 3rd క్లాస్ వరకు కూడా ఈ రోజు ఫ్యామిలీ పిక్నిక్ అయితే ఉంది. మోనిష్ వాళ్ళకి అంటే 4th గ్రేడ్ నుండి 10th గ్రేడ్ వరకు నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ పిక్నిక్ అయితే జరుగుతుంది. యాక్చువల్ గా టైమింగ్స్ వచ్చేసి 2 PM నుండి 6 PM వరకు అన్నారు. సో మేము ఆల్రెడీ ½ అన్ అవర్ లేట్ గా వెళ్ళాము. సో అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పిల్లలు అండ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. సో 2:30కి మేము వెళ్ళగానే కిండర్ గార్డెన్ వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. పిల్లలకి చాలా ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ గేమ్స్ కూడా పెట్టారు. సో ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ స్లైడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం 3 అయితే పెట్టున్నారు. సో 3 అసలు పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి గేమ్స్తో పాటు ఫుడ్ను కూడా స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా మేము ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకురావాలని ముందుగానే టీచర్స్ని అడిగాము, కానీ వాళ్ళు అవసరం లేదన్నారు. సో ఇక్కడ చూడండి, హాట్గా గ్రిల్డ్ చికెన్ అయితే సాసేజ్లు అవన్నీ మనకి ఇస్తున్నారు. అండ్ అలాగే వెజిటేరియన్ వాళ్ళకి ఏంటంటే బ్రెడ్ అండ్ పొటాటో అవి ఉన్నాయి. అండ్ అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ జ్యూస్ కూడా పెట్టారు. అండ్ ఈ స్కూల్ గ్రౌండ్లోనే ఒక పోలీస్ కారు వచ్చి ఆగి ఉంది. అండ్ 2 పోలీసు వాళ్ళు ఉన్నారు. మధ్యలో పోలీస్ సైరన్ వింటూ ఉంటే మేము భయం వేసేసింది, ఏమైంది, ఎవరికైనా ప్రాబ్లం అయితే వచ్చారా అని. కానీ పిల్లల కోసమే ఇలా ప్రొవైడ్ చేశారు. సో పిల్లలకి ఆ పోలీసులు అంటే భయం పోగొట్టాలని చెప్పేసి ఇలా ఒక పోలీస్ కార్ని తీసుకొచ్చి ఆ పోలీస్ని అక్కడ పెట్టారు. సో పిల్లలందరూ ఆ పోలీస్ కార్ ఎక్కి ఒక రోజు పోలీస్ లాగా ఫీల్ అయిపోతున్నారు. సో పిల్లలు ఎక్కినప్పుడు ఆ పోలీస్ సైరన్ అయితే ఆన్ చేస్తున్నారు అనమాట. సో అది సరదాగా ఉంది పిల్లలకి.
యాక్చువల్గా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు, పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు పేరెంట్స్ అందరం కనిపిస్తూ ఉంటాము. హాయ్ బాయ్ వరకే ఉండేది. ఇలాంటి ఫ్యామిలీ పిక్నిక్ అరేంజ్ చేయడం వల్ల పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంచెం ఆపర్చునిటీ వచ్చింది మాట్లాడుకోవటానికి. పిల్లలైతే బిజీగా అన్ని యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. సో ఇక్కడైతే హ్యాండ్ మీద టాటూ అయితే వేపించుకుంటుంది మనీషా. లాస్ట్ ఇయర్ ఇలాంటి ఫ్యామిలీ పిక్నిక్ అరేంజ్ చేశారో లేదో ఐడియా లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్కూల్ ఎండింగ్ వరకు ఉండలేదు. జూన్ 2న మేము ఇండియా వెళ్ళిపోయాము. సో ఆ గ్యాప్లో ఏమైనా పెట్టారో ఐడియా లేదు. కానీ ఈ ఇయర్ ఉండడం వల్ల ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేశాము. అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా పెట్టి పిల్లలకి జడలైతే వేశారు. అవి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. సో ఇద్దరు వేయించుకొని చూడండి, ప్రిన్సెస్ లాగా ఫీల్ అయిపోతున్నారు ఇద్దరు. సో పిల్లలకి ఒక ఫన్ యాక్టివిటీ అయితే ఇక్కడ పెట్టారు. సో ఏంటంటే ముగ్గురు టీచర్లు అక్కడ కూర్చొని ఉన్నారు కదా. సో వాళ్ళు ఒక ఫ్రూట్ పిక్ చేయాలన్నమాట. సో ముగ్గురు కలిసి ఒకే ఫ్రూట్ పిక్ చేస్తే పిల్లలకి గిఫ్ట్ ఇస్తారు. సో పిల్లలు వచ్చి ఒక సౌండ్ చేయగానే వాళ్ళు అటు ఇటు తిప్పి ఒక ఫ్రూట్ని అయితే తీస్తున్నారు. చూడండి ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫ్రూట్ ముగ్గురు ఒకేసారి తీశారు కాబట్టి ఈ పాపకి గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఫస్ట్ టైం జుంబా డాన్స్ అయితే ట్రై చేశాను. జుంబా ఇన్స్ట్రక్టర్ మాకు ఆపోజిట్ లో నిలబడి ఆమె స్టెప్స్ వేస్తూ ఉంటే ఆమెను చూసి మేమందరం ఫాలో అవుతున్నాము. పిల్లలతో కలిసి చాలా ఫన్ గా మేము కూడా డాన్స్ వేసాము. సో ఆ ఇన్స్ట్రక్టర్ డాన్స్ వేస్తుంటే డాన్స్ రాని వాళ్ళకి కూడా ఆటోమేటిక్ గా మ్యూజిక్ తో పాటు డాన్స్ వచ్చేస్తుంది. సో ఈ జుంబా డాన్స్ కి మన తీన్ మార్ సాంగ్ యాడ్ అయితే ఇంకా బాగుంటుంది కదా. ఈ ఫ్యామిలీ పిక్నిక్ వల్ల పేరెంట్స్ అందరం చిల్అవుట్ అయ్యాము నిజంగా. సో డాన్స్ రాని వాళ్ళు కూడా ఆ ఇన్స్ట్రక్టర్ పుణ్యమాన డాన్స్ అయితే వేసాము. ఇంతకీ మా జుంబా డాన్స్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకైతే ఆ జుంబా ఇన్స్ట్రక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. అందరినీ ఒక ఊపు ఊపేసింది. ఈ ఫన్ యాక్టివిటీస్ గేమ్స్ పిల్లలకే కాకుండా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో జుంబా డాన్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఫుట్బాల్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. స్టార్టింగ్లో గేమ్ చాలా ఫన్గా తీసుకున్నారు. కానీ రాను రాను పిల్లలకి ఏ మాత్రం తీసిపోమన్నట్టుగా పేరెంట్స్ చాలా సీరియస్గా గేమ్ అయితే ఆడుతున్నారు.
మోనిష్ అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి ఫుట్బాల్ ఒకే కోర్టులో కాంపిటీషన్గా ఆడారు. వాళ్ళిద్దరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సో 5:30కి ఇంకా చిన్నగా స్టార్ట్ అయిపోయాం బ్యాక్ ఇంటికి వెళ్ళటానికి. అందుకే చూడండి ఇక్కడ డల్గా పెట్టింది ఫేసు. ఇంకా ఆడుకోవాలి, 6 PM వరకు ఉంది కదా, ఇంకా ఆడదామంటుంది. కానీ పిల్లలు కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నారు. అది ఎండలో ఫుల్గా ట్యాన్ అయిపోయారు అండ్ అలాగే టైర్డ్ అయిపోయారు. సో ఇంకా లేట్ అయితే కష్టం అని చెప్పేసి ఇప్పటికే తీసుకొని వెళ్తున్నాను. సో పిల్లలతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ watching.